ఈరోజు మీకు చెప్పాలని ఉంది, మీరు గాయపడ్డ ప్రతి చోట యేసు స్వస్థపరుస్తాడు అని. ఆయన ఏదో మనం ఏదో ఒక రోజున మరణించి పరమునకు వెళ్ళి ఆకాశంలో ఏదో ఒక గృహంలో ఉండి సంతోషంగా ఉండడానికి మరణించలేదు. క్రీస్తుని స్వీకరించిన క్షణమే నిత్య జీవనం ఆరంభమవుతుంది. ఇప్పుడు దేవుడుకున్న అలాంటి జీవితమే నిత్య జీవనంలో ఉంటుంది. నేను చెప్పగలను, ఆయన ఈరోజు పరములో కూర్చుని ఆయనపై ఆయన జాలిపడ్డం లేదు అని. ఆయన పగాద్వేషాలతో నిండిపోయి లేడు. ఆయన నిరుత్సాహంగా లేడు, నిరాశగా లేడు, విషాదంగా లేడు, నిస్పృహగా లేడు, నీరుగారుతూనో. మన లోపల కూడా అదే విధమైన జీవితం నివసిస్తూ ఉంది. మనం కానీ దాని నుంచి బయటకు వచ్చి ఆత్మలోకి కానీ వెళితే మనకు కావలసిన స్వస్థత క్రమాన్నది ఆరంభించి మన జీవితాల్లో కనిపించేలా చేస్తుంది.